శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గౌరముఖ మార్కండేయ సంవాదం. ఆ కృతయుగ వృత్తాంతాన్ని విన్న ధరణి ఆయన ఇట్లా ప్రశ్నించెను. ఈ గొప్ప ఆశ్చర్యమును గాంచి గౌరముఖుడు ఏ ఫలం పొందెను? మణి నుండి పుట్టిన ఆ నాయకులు ఏ ఫలం పొందారు? పరమధార్మికుడకు ఈ గౌరముఖముని ఎవరు? హరివిలాసాన్ని గాంచి ఆ మునివరుడు ఏమి చేసెను అని ప్రశ్నించగా వరాహదేవుడు ఇట్లు చెప్పెను. రెప్పపాటు కాలంలో చేసిన భగవంతుని అద్భుత కార్యం చూసి ఆ ముని ఆ దేవుని ఆరాధింపగోరిన వాడై ఇతరులు పొందజాలని ప్రభాసము అను సోమతీర్థానికి వెళ్ళెను. తీర్థాలను గురించి చక్కగా భావించేవారు కాబట్టి అక్కడి దేవుని దైత్య సంహారకుడు అంటారు. అట్టి హరిని ఆ గౌరముఖుడు ఆరాధించెను. ప్రభువైన నారాయణ దేవుడు అతన్ని అర్చించుచుండగా మహామునియు మహాయోగియు అయిన మార్కండేయుడు అక్కడికి వచ్చెను. అట్లా అభ్యాగతుడై వచ్చిన మహర్షిని గౌరముఖుడు దవ్వులనే కాంచి అర్ఘ్యపాద్యములతో ఎదుర్కొని భక్తితో పరమానందంతో అర్చించెను. పవిత్రమగు దర్భాసనాన కూర్చుని ఉన్న ఆ మునిని చూసి గౌరముఖుడు, మహర్షి మహావ్రత, నన్నేమి చేయమందరో సెలవిండు అని అడిగాను. గౌరముఖుడు ఇట్లు పలకగా మహాతపస్వియగు మార్కండేయుడు తీయని మాటలతో అతనికి ఇట్లనెను. మహాముని, సత్పురుషులను కలియుటయే ఘనికార్యం. నీకేదైనా సందేహం గల పని ఉన్నచో నన్ను అడుగుము అని సెలవీయగా గౌరముఖుడు, మహర్షి, వేదవేత్తలు పితరులని చెప్పుచుందురే, వారు అన్ని వర్ణముల వారికి ఆ పితరులు సమానులుగా ఉంటారా, లేక ఆయా వర్ణాలకు వేరువేరుగా ఉంటారా అని ప్రశ్నించను. అందుకు మార్కండేయ మహాముని గౌరముఖునితో, దేవతలందరికీ మొదటివాడు గురువైన నారాయణుడు. అతని వల్ల బ్రహ్మ పుట్టెను. అతడు 7 మునుల్ని సృజించెను. ఆ పరమేశ్వరుడు నన్ను పూజింపుడని వారితో పలికెను. వారు తమ తామే అర్చించుకొనిరని వేదం చెబుతున్నది. అట్లు గొప్ప వికారపు పని చేసిన కుమారులను బ్రహ్మ, మీరు చేసింది మహాదోషం, నా ఆజ్ఞను మీరు మీరితిరి. ఈ కారణాన మీరందరూ జ్ఞానం మొత్తం కోల్పోతారు. ఇందు సంశయం లేదని బ్రహ్మ శపించగా అతని ఆ పుత్రులు అక్కడికక్కడ వంశాన్ని వృద్ధి పొందించి కుమారులను పొంది స్వర్గమునకేగిరి. బ్రహ్మము నెరిగిన ఆ బ్రహ్మకుమారులట్లు స్వర్గాన కరుగుచుండగా వారి పుత్రులు వారికి శ్రాద్ధాలు పెట్టి తర్పణం గావించిరి. బ్రహ్మ సంకల్పం వల్ల పుట్టిన ఆ 7 విమానాలు అధివసించి మంత్రపూర్వకంగా చేసిన ఆ పిండదానాన్ని చూస్తూ నిలిచి ఉండరి అని చెప్పగా మరలా గౌరముఖుడు, బ్రాహ్మణోత్తమ, ఈ పితృదేవతలు ఎవ్వరో, ఎంతకాలం ఉంటారో, ఆ లోకాన నెలకొన్న పితృగణములేవి అని ప్రశ్నించెను. అందుకు మార్కండేయుడు దేవతలకు సోమరసాన్ని పెంపొందిస్తూ, వారిలో కొందరు శ్రేష్ఠులు మరీచి మొదలగు 7 స్వర్గాన ఉన్నారు. వారినే పితృదేవతలు అంటారు. అందులో 4 ఆకారం కలవారు, 3 లేనివారు. వారు సృజించిన లోకాలను గురించి చెబుతాను వినుము. వారి ప్రభావాన్ని మహిమను విస్తరించి చెబుతాను. ఆ 7లో 3 ధర్మరూపముగా ఆకారం ధరించిన వారు. వారి నామాలు లోకాలు వర్ణిస్తున్నాను వినము. ఆ కాంతి స్వరూపులు నివసించే లోకాలకు సంతానకములని పేరు. వారు మూర్తి లేని పితృ సముదాయం లేరి. వారు ప్రజాపతి పుత్రులు. విరాజుని పుత్రులకు వైరాజులని పేరు. వారు దేవతలకు పూర్వులు. దేవతలు వారిని పూజింతురు. వీరు తమ లోకం నుండి జారి మరల సనాతన లోకాలు పొంది 100 యుగములు గడిచిన పిమ్మట బ్రహ్మవేత్తలుగా పుడతారు. ఈ పితృదేవతల పూర్వస్మృతి పొంది మిక్కిలి శ్రేష్టమగు యోగం సాధించి శుద్ధమగు ఆ యోగ మార్గం నందే మనసు నిలిపి పునర్జన్మం లేని స్థితిని పొందుతారు. ఈ పితృదేవతల శ్రాద్ధక్రియయందు ముందు ప్రీతి నందిన వారే యోగాన్ని వృద్ధి పొందింతురు. యోగివర్య, కావుననే యోగులకు శ్రద్ధాపూర్వకమగు పూజలు చెయ్యాలి. ఇది సోమపులను వారి ఉత్తమమగు మొదటి సృష్టి. స్వర్గలోకాన్ని నివసించి ఈ బ్రాహ్మణ వరేణ్యులు బ్రహ్మపుత్రులకు మరీచి మొదలగు వారికి మహర్లోకవాసులు అర్చింపదగిన వారు. ఆ మహర్లోకవాసులు కల్పవాసకులను పేరు గలవారు. వారికి జన్మలోకవాసులకు సనకాదులు అర్చింపదగిన వారు. వారికి తపోలోకాన ఉన్న వైరాజులు మాన్యులు. వారికి సత్యలోకవాసులకు ముక్తులు మన్నింపదగిన వారు. ఇది పితృదేవతల వరుస. మరీచి సంతతి వారైన అగ్నిశ్వాత్తులు, విరాజుని సంతతి వారకు బర్హులు, వశిష్ఠుని సంతతి వారకు సుకాలేయులు 3 వర్ణముల వానికి అర్చింపదగిన వారు. శూద్రులకు వేరుగా పితృదేవతలు లేరు. పై 3 వర్ణముల వారి అనుమతి కొని శూద్రుడు పితృదేవతలందరినీ అర్చించాలి. అంతేకాని శూద్రజాతికి చెందిన పితృదేవతలు వేరుగా లేరు. విశేషమైన శాస్త్ర దృష్టి చేతను పురాణాలను చక్కగా ఎరిగిన కారణాన్ని సర్వ విద్యావేత్తలకు విప్రులయందు అనగా విద్యా సంపద పరిపూర్ణంగా కలవారు ముక్తచేతన కలవాడుగా కానవచ్చుచున్నాడు. మహాతత్వవేత్తయే ముక్తినందుటకు అర్హుడని భావం.
ఇట్లా ఋషులు స్తుతించిన శాస్త్రముల ద్వారంన తన వల్ల పుట్టిన పూజ్యులను గురించి తెలుసుకుని బ్రహ్మ సృష్టికి సంబంధించిన స్మృతిని, పుత్రుల స్మృతిని పొందెను. వారు కూడా ఆ జ్ఞానంతో పరమ నిర్వాణం పొందిరి. వసువు మొదలగు వారికి కశ్యపుడు మొదలగు వారు, వర్ణముల వారికి వసువు మొదలగు వారు యాజ్యులు, గంధర్వుడు మొదలగు వారు సామాన్యంగా పూజ్యులని తెలియదగును. మహాముని, ఇట్లా నీకు పితృదేవతల సృష్టి గురించి స్థూలంగా చెప్పాను. 1,000,000 సంవత్సరాలు చెప్పినా దీనికి అంతం కానరాదు. బ్రాహ్మణోత్తమ, మరియు శ్రాద్ధానికి తగిన కాలాలు చెబుతాను, వాని గురించి వినుము. శ్రాద్ధం కొరకు ఉత్తమ పదార్థం సర్వ విద్యలు కల ఉత్తమ ద్విజుడు దొరికినప్పుడు శ్రాద్ధ కర్మం చెయ్యాలి. అట్లే వ్యతిపాత యోగమందు ఆయన సమయంలందు చెయ్యాలి. విషువం అనగా రాత్రికాలం పగటి కాలం సమానంగా ఉన్న దినం వచ్చినప్పుడు, సూర్యచంద్రుల గ్రహణముల యందున ఆయా రాసుల యందు సూర్యుడు ప్రవేశించినప్పుడు శ్రాద్ధం పెట్టాలి. నక్షత్రాన్ని బట్టి, గ్రహాలను బట్టి పీడలు సంభవించినప్పుడు, చెడు కలలు వచ్చినప్పుడు, కొత్త పంటలు వచ్చు కాలంలందు ఇష్టంను బట్టి శ్రాద్ధములు చేయనగును. ఆర్ద్ర, విశాఖ, స్వాతి నక్షత్రములందు అమావాస్య సంభవించినప్పుడు చేసిన శ్రాద్ధాలతో పితృదేవతలు 8 సంవత్సరాలకు సరిపడి తృప్తి పొందుతారు. పుష్యమి, రౌద్ర నక్షత్రం అనగా రుద్రుడు దేవతగా గల నక్షత్రముకు మఘ, పునర్వసు అనే నక్షత్రాలయందు అమావాస్య వచ్చినప్పుడు పూజలొందిన పితృదేవతలు 12 ఏళ్ళు తృప్తి పొందుతారు. పితృదేవతల తృప్తిని కాంక్షించేవారు ధనిష్ట, పూర్వభాద్ర, శతభిష నక్షత్రములయందు అమావాస్య వచ్చినప్పుడు శ్రాద్ధాలు చెయ్యాలి. ఇట్టి సమయం దేవతలకు దుర్లభమైనది. వాస నక్షత్రం అనగా ధనిష్ట, అజైకపాదము అనగా పూర్వభాద్ర, వారుణం, శతభిషం ఇట్లు పైన చెప్పిన 9 నక్షత్రాలయందు అక్షయ పుణ్యఫలం కోరువారు శ్రాద్ధకర్మలు ఆచరించాలి. 1000 కోట్ల ఏండ్లకైనా ఆ పుణ్యం తరగదు. పితృదేవతల శ్రాద్ధానికి మిక్కిలి పవిత్రముగ కాలం కూడా మాకు రహస్యంగా చెప్పిరి. అవి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయా తిథి, కార్తీక శుక్లపక్షాన నవమి తిథి, భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, మాఘమాస అమావాస్య, సూర్యచంద్రుల గ్రహణ సమయం, అష్టక దినములు అనగా పూర్ణిమ తర్వాత వచ్చు సప్తమి, అష్టమి, నవమి తిథులు 2 అయనములు శ్రాద్ధమునకు మంచివి. నువ్వులతో కలిపిన నీటిని పితృదేవతలకు భక్తిపూర్వకంగా పెట్టిన శ్రాద్ధం 1000 ఏండ్లకు సరిపడిందని రహస్యాన్ని పితృదేవతలు చెబుతారు. మాఘమాసం కృష్ణపక్ష అమావాస్య శతభిష నక్షత్రయుక్తమైతే అది పితృదేవతలకు మిక్కిలి ప్రీతికరమైన కాలం. అట్టి మహాభాగ్యం అల్పపుణ్యులకు లభించదు. మాఘమాస కృష్ణపక్ష అమావాస్య ధనిష్టతో కూడిన వేళ పితృదేవతలకిడిన జలం, అన్నం ఆ వంశం వారికి 10,000 వత్సరాలు తృప్తి నొసగను. మాఘమాస కృష్ణపక్ష అమావాస్య పూర్వభాద్ర నక్షత్రంతో కూడిన సమయాన పితృదేవతలకు శ్రాద్ధం పెడితే పరమతృప్తి కలుగును. పితృదేవతలు ఒక నిండు యుగం సుఖంగా నిద్రిస్తారు. గంగా, శతద్రువు, విపాస, సరస్వతి, నైమిషారణ్యంలోని గోమతి అనే నదుల్లో తీర్థమాడి ఆదరంతో పితృదేవతలను ఉద్దేశించి గోపూజ మొదలైనవి చేస్తే పాపాలన్నీ పటాపంచలగును. మాఘమాస కృష్ణపక్షం తుది దినాలలో త్రయోదశితో కూడిన మాఘ నక్షత్రమున్న రోజుల్లో కొడుకులిచ్చి పుణ్యనదుల జలములతో తృప్తి పొందుట ఎన్నడో కదా అని పితృదేవతలు గొంతెత్తి పలుకుతూ ఉంటారు. చిత్తము, విత్తము పవిత్రాలైతే, కాలం ప్రశస్తమైతే, క్రియ శాస్త్రం ప్రకారం జరిగితే, సరియగు వ్యక్తి దొరికితే, గొప్ప భక్తి సమకూడితే శాస్త్రముల నరులకు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాయి. ఇక్కడ పితృదేవతలు పాడిన శ్లోకాలు కొన్ని కలవు. ఉత్తమ, వాటిని వినుము. విని వాటిని చక్కగా అట్లా భావించి ఆచరింపుము. ధనం విషయాన కక్కుర్తి పడక మాకు పిండాలను పెట్టు పుణ్యాత్ముడు, బుద్ధిమంతుడు మా కులమున పుట్టుగాక. రత్నములు, వస్త్రములు, గొప్ప వాహనాలు, నీరు, ధనము అనువాన్ని మమ్మలను ఉద్దేశించి విద్య పుష్కలంగా గల వారికి విభవం అనుసరించి అతడు ఒసగుగాక. తనకు కలిగినంతలో శ్రాద్ధకాలాన భక్తితో నిండిన బుద్ధి కలవాడై తన సంపదకు లోటురాని విధమున విప్రవర్లకు భోజనం పెట్టాలి. అన్నదానం చేయజాలని వాడైతే అడవి కూరైనా తన శక్తితో సాధించి స్వల్పమగు దక్షిణగా బ్రాహ్మణ ప్రవరులకు ఇచ్చుగాక. దానికి నీ శక్తి చాలనిచో చేతులతో కొన్ని నువ్వులను పట్టుకొని ఒక్క బ్రాహ్మణ శ్రేష్ఠునికైనా ప్రణమిల్లి ఇచ్చుగాక. అది దొరకపోతే ఏదో విధంగా ఆవుల నుండి ఒక చుక్క పాలైనా సంపాదించి భక్తితో మాకు తర్పణం చేయుగాక.
ఏదీ లేని ఎడల అడవి కరిగి చేతులు పైకెత్తి సూర్యుడు మొదలగు లోకపాలులను ఉద్దేశించి, పెద్దగా నాకు సొమ్ములు లేవు, ధనము లేదు, శ్రాద్ధానికి యోగ్యమైనది ఏదీ నాకు లేదు, నా పితృదేవతలకు ఒక్క నమస్కారం చేస్తున్నాను, దీనితో పితరులు తృప్తి పొందదగను, వాయు మార్గమున నా చేతులు చాపి ఉంచి తిని అని పలకాలి. ఉన్నవారిని లేని వారిని ఉద్దేశించి పితృదేవతలు పాడిన గీతను నీకు వినిపించి తిని. ఇప్పుడు చెప్పిన విధంగా చేసిన మనుజుడు భక్తితో శ్రాద్ధం పెట్టిన వాడగును. ఓం శాంతి శాంతి శాంతి.